మురళి, తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగినట్టు సమానం. దొర గుమ్మడికాయలు దొంగరంటే భుజాలు అడుగుకున్నట్టు అట్ట పారిపోతాడు దొర. దొర, మేమంతా దొమ్మరనాయాలు అని పెద్ద ధరలంతా దూరంగా తరుగుతుంటే తమరేంది దొర మమ్మల్ని గురించి శానా చేస్తున్నారు. నిజం చెప్పమంటావా? నిజం నిప్పు లాంటి దొర. నాకు అదంటే శానా ఇష్టం. మీ అమ్మాయిలిద్దరూ మసిబొగ్గుల్లో మాణిక్యాలు. ఆ గది వల్ల వేసుకునే ఇద్దే. అదేం కాదు, వీళ్ళిద్దరికీ నాట్యం నేర్పితే బాగా రాణిస్తారనే నమ్మకంతోనే ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ అదే వరుసలో ఉండవే. జిమ్మి, సోని, మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే దొరా. మా బాబాకి ఇష్టమైతే మాకు ఇష్టమే. నా బిడ్డలంటే ఏందనుకున్నావు దరు? అల్లటప్ప రకం కాదు. అయ్యే మాట లేకుండా అడుగు ముందుకేరు. బాబా ఏంది నువ్వు అని బాబా. బాబా అంటే నీ ఉద్దేశం? మరేం లేదు దొరా, మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు. తీరిగ్గా తిని కూర్చుని నేర్చుకోవాలంటే ఎట్ట కుదురుద్ది? రోజు అడుక్కోవద్దు. నాట్యం పూర్తిగా నేర్చుకునే వరకు మీకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. ఆ మాట అంటే నీకు మీతో కూడట్టు దొర. ఆ భయం నాకు లేదు. భయం కట్టి ఉంటే మీ మురళి అసలు ఇలా చేస్తాటమ్మా? 10 మందిని ఎదిరించి ఇంత బరిదగిస్తాడా మీ మురళి? మీ కుటుంబం అంటే ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అసలు ఆ దొమ్మర పిల్లని ఎలా లేవతి చూపనాడమ్మా? అవ్వా, నలుగురు నవ్వుకుంటారని సిగ్గైనా లేదా మురళి? నవ్వుకుంటే వాళ్ళ పళ్ళు బయటపడతాయి. పళ్ళు బయటపడటంతో ఆగదే మీ అన్నయ్య చేసిన పని. దొమ్మర పిల్లని లేవ తీసుకుపోయే దుస్థితికి మొన్న ఏనాడు దిగజారు. ఇంట్లో ఉండే నీకేం తెలుసు? బయటకు నడుగు తెలుస్తుంది బండారం. చాలు ఆపండి. లేని పోని కల్పించి తల్లి బిడ్డల మధ్య ఎడబంతలు తీసుకురావాలని చూస్తారా? లేవండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. అయ్యో, నీ పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్నైనా చెప్తావే. నీ పెళ్లికి ముందు ఇది జరుగుంటే సంబంధం తేగలిగేదా సరస్వతమ్మా? ఇప్పుడు ఆ మురళి పెళ్లి ఎలా జరుగుతుందో మేము చూస్తాంగా. బాబు, ఏమ్మా? ఆలోచించే ఏ పనైనా చేయాలి. చేసిన పనిని నలుగురు ఆక్షేపించకూడదు. ఓహో, అదే. అప్పుడే ఈ సంగతి నీ దాకా వచ్చిందమ్మా? గుమ్మల్లో ఎదురవల వాళ్ళు కాకుల్లో అమ్మని పొడుస్తుంటే నేనే బుద్ధి చెప్పి సాగనంపా అన్నయ్య. శభాష్, నా చెల్లె అనిపించేవాడిని. అయితే నేను నీ తల్లిని కాదనిపించారా? అమ్మా, కన్న తల్లిని కాదనుకునేంత పాపం నేనేం చేశానమ్మా? దొమ్మర్లు మాత్రం మనుషులు కారా? అమ్మా, మతం కన్నా మానవత్వం ఎంత గొప్పదో, కులం కన్నా గుణం అంత గొప్పది. బాబు, మీ నాన్నగారు మనకి ఏ లోటు లేకుండా చేశారు. వారి పేరు నిలిపే బాధ్యత నీకుంది. ఎందుకు ఎదిరీత? లోకానికి విరోధులమై బ్రతకలేం బాబు. తిండి కోసమే బ్రతకైతే జంతువులకి మానవులకి తేడా లేదమ్మా. కళాకారుడు, విద్యావంతుడు ప్రజల కోసమే బ్రతకాలి. తమ శక్తి తాము తెలుసుకోలేని వ్యక్తుల్ని పైకి తీసుకురావడమే మానవత్వం. అమ్మా, ఆ దొమ్మరి పిల్లల్నే చూసి లోకమంతా శభాష్ అనేటట్లు చేస్తాను. ఆఖరికి నువ్వు కూడా ఆనంద బాష్పాలతో వారిని ఆశీర్వదించేటట్లు చేస్తానమ్మా. మీ ఇష్టం బాబు. తల్లిగా నా బాధ్యత ఎంతటితోనూ గుర్తిస్తే అంతే చాలు. ఎవరు? నేనే. జిమ్మి ఎక్కడా? మా అక్క ఇప్పుడే వస్తుంది, లోపల కూర్చోండి. మీ అక్క కూడా లేదు. నేనెందుకు ఒంటరిగా కూర్చోవడం? కూర్చోడానికి జత కావాలే దొరికి. అబ్బే, అదేం కాదు. ఇదిగో అయిపోయింది, నేనే వస్తున్నా. అలా చూస్తూ ఉంటే లోపలికి ఎలా వెళ్ళేది? అందుకే వెళతానంటున్నా. వద్దు అంటున్నా. వెళ్ళొద్దంటావు, ఇక్కడ ఉండొద్దు అంటావు. ఎలా చచ్చేది? కళ్ళు మూసుకోండి. సరే. తెరవనే తెరవను. ఇంకెంతసేపు
కళ్ళు తెరవనా? అసలు కళ్ళు మూసుకోమని దేవుడు దొరా? ఓ నువ్వా? ఏం లేదు, మీ సోని స్నానం చేస్తుంటేను. కొంపు తీసి కళ్ళు తెరవలేదు కదా? అబ్బే, కళ్ళు గట్టిగా మూసుకుంటేను. ఏం దొరవయ్, ఇప్పుడే దాగుడు ముట్లాడుతున్నావే? నేనా? కాదులే, మా చెల్లె ఆడించింది. అసలు దీనికి అంతటికీ కారణం మీ చెల్లి పాడిన పాట. ఏం పాట? చెల్లి చెల్లి ఏం పాట పాడా? అదేనే ఈ కోలాటం పాట. కోలాటం పాట? ఏదో పిచ్చి పాటలేదరా, ఊసిపోక మేమిద్దరం అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం. అలాగా? అయితే ఆ పాట ఇప్పుడే పాడాలి. ఇప్పుడా? ఇప్పుడే ఆట కూడా ఆడాలి. అమ్మో, ఈ దొరకి పాటతో పాటు ఆట కూడా కావాలంట. మరి డోలు వాయించినెవరు? వాయించమంటే నేను వాయిస్తా. మీ అంత టోరు వాయిస్తానంటే మాకు ఆడడానికి పాడడానికి అడ్డే ఉంది దొరా. చెల్లి విన్నాను, అంతా చూశాను. అంతా చూసావు? అయితే ఇంకే కూర్చో. ఓహో, అయితే ఇప్పుడు చూడు నా పెట్టే జంతాడాక. ఇక ప్రారంభించండి. ఆట పాటల కృష్ణుడెంత వాడే, యశోదని కొడుకెంత వాడే. ఆట పాటల కృష్ణుడెంత వాడే, యశోదని కొడుకెంత వాడే. అందాలని కొడుకెంత వాడే, సందేళ రమ్మని గెంతుతాడే. ఆట పాటల కృష్ణుడెంత వాడే, యశోదని కొడుకెంత వాడే. ఆట పాటే కాదు, మీ నవ్వులు కూడా పువ్వుల్లాగున్నాయి. అమ్మో, ఈ దొర అందంగా మాట్లాడుతున్నాడే. మాటే కాదు, మనిషి కూడా అందమే. ఈ 10 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు దొరా? మేము ఆడినందుకు పాడినందుకునా? అవును. అయితే మీరు వాయించినందుకు మేమే ఇవ్వగలం. అమ్మాయిలు, ఇక మీదట మీరు మీ దొమ్మరాట వదిలి మా మురళి చెప్పినట్టు వినారంటే మీరు నాట్య రాణులు అవుతారు. ఒకరు ఓర్వశి, ఒకరు రంభ. ఏంటమ్మా? అయితే ఇవాళ కూడా డబ్బులు ఇవ్వేంట్రా? నా దగ్గర ఉంటేగా, తర్వాత ఇస్తారా? అయితే ఎప్పుడు నా దగ్గర ఉంటేగా, నా దగ్గర ఉంటేగా అంటారా? ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? ఇదిగో ఒంటి మీద గుడ్డలు కూడా తీసేస్తాను అనుకుంటున్నా. ఆడదాని గుడ్డలు ఇప్పేస్తే నువ్వే సిగ్గుపడాలా? ఇదే ఎత్తు. ఏంటది మొండినాయాల? నీతిగా ఉండాలిరా. కాంతమ్మ, నేస్తగానే వదిలే. చెప్పిండుగా ఇంకో ముంతాయి. మల్లన్న చాలా నీతి మంతుడురా. కాంతమ్మ, మల్లన్న పొద్దులో అట్టగా ముంతాయి